హాయ్ అండి, వెల్కమ్ టు హాల్ ఈజ్ వెల్. ఈ రోజు అయితే నేను బటర్ పన్నీర్ అయితే చేస్తున్నాను. ఇంకో బటర్ని అయితే కొద్దిగా కరిగిస్తున్నానండి. అలాగే ఉల్లిపాయలు టమాటాలు కూడానండి బటర్లో అయితే నేను మగ్గబెట్టేసి పేస్ట్ కింద కొట్టేసుకున్నాను. అలాగే ఇందులో కూడా యాలక్కాయ లవంగి మొగ్గ కూడా వేసానండి. పేస్ట్ అయితే చేసుకున్నాను. ఈ బటర్లోకి అండి పన్నీర్ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేస్తున్నాను. మసాలా అండి ఇందులో అయితే వేస్తున్నాను. గరం మసాలా ముద్ద అనమాట. ఇదైతే మనం వేపేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి, మంచి స్మెల్ వస్తుంది కదా అని. బటర్ పన్నీర్ అండి, అలాగే పులకాలు కూడా చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా వస్తుంది ఈ విధంగా చేసుకుంటేనే. కూడా వేసేస్తున్నానండి. బాగా కలిపేసుకుందాం. కారం కూడా వేస్తున్నానండి. కలిపేసుకుందాం. కలిపేసుకుని సిమ్లో పెట్టేసుకుంటేనండి ఇది బాగాను ఈ ముక్కలకి పడుతుంది అనమాట. మనం వేసుకున్న మసాలా, ఉప్పు, కారం అన్నీ కూడా వీటికి పడుతుందండి. చిటికెడండి మిరియాల పొడి కూడా వేస్తున్నాను. మిరియాల పొడి కూడా వేసాను కదా. అలాగే చికెన్ మసాలా పౌడర్ కూడా వేస్తున్నానండి, కొద్దిగా ఒక చిటికెడు అంతే. ఇవన్నీ కూడా మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. రుచిగా కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం కలిపేసేసి మూత పెట్టేద్దాం. అన్నీ కూడా వేసేసుకున్నట్టేనండి. ఉప్పు, కారం, పసుపు, మసాలా, మిరియాల పొడి, చికెన్ పౌడర్ ఇవన్నీ వేసేసుకున్నాం కదా. దీన్ని బాగా మనం కలర్ తీసేసుకుని మూత పెట్టేసుకుంటే ఆ సింబులో రండి బాగా నింపుతుంది అనమాట. ఈ ముక్కలు అన్నిటికి కూడా ఇవన్నీ కొట్టి బాగుంటుంది. నేనైతే పాలు పోస్తున్నానండి ఇందులో. ఈ పాలు పోయడం వల్ల మరింత టేస్ట్ అయితే పెరుగుతుంది అనమాట. కొబ్బరి పాలు కానీ ఉంటే ఇంకా మంచిదండి, కొబ్బరి పాలు పోసుకోవచ్చు. నేనైతే మామూలు పాలు పోసాను. కొబ్బరి పాలు పోసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. పన్నీర్ కర్రీ అయితే ఉడుకుతుంది కదా. నేనండి ఇదిగోండి పుల్కాలు చేద్దామని చెప్పేసి నేను ఇదిగోండి ఇలా వంట చేసేసుకున్నాను. ఇదిగోండి నేనైతే ఇలాగా చపాతీ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే మనం దీన్ని తీసుకొని పెనం మీదండి ఇలాగా వేసుకొని కాల్చుకోవాలి. అంటే మరీ ఎక్కువగా కాల్చుకోకూడదు, ఒక మాదిరిగా కాల్చుకోవాలి. ఇదిగోండి ఇంత మందంగా అయితే చేసుకోవాలన్నమాట. ఎక్కువ కాల్చుకోకూడదు. ఇలా లైట్గా బౌల్స్ వచ్చే వరకు కాల్చుకొని మనం స్టవ్ మీద కాల్చేసుకోవడమే. చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా బౌల్స్ వచ్చేలాగా కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని హైలో పెట్టుకొని ఇదిగోండి ఇప్పుడైతే నేను దీని మీద పెడుతున్నాను. చూద్దాం పొంగుద్దో లేదో. అదిగోండి దగ్గరికి పొంగింది కదా. దీన్ని మళ్ళీ మనం ఇలా తిరిగేసుకుని మళ్ళీ ఇటువైపు కూడా మనం పొంగించుకోవాలి. అదిగోండి ఇంకొకటి వేసాను, ఇది కూడా చూపిస్తాను. బటర్ పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే ఆపేస్తున్నాను. మనకి హోటల్లో అయితేనండి వాళ్ళు మైదా పిండితో అయితే చేస్తారండి. ఇంకా ఏ కలుపుతారు. నేనైతే హెల్దీ కోసం అని చెప్పేసి గోధుమ పిండితో అయితేనే చేస్తున్నాను. ఇవి కూడా బాగానే వస్తున్నాయి. చూసారా ఎంత బాగా పొంగిందో. ఇదిగోండి ఇప్పుడైతే ఇంకొక పక్క కూడా వేస్తున్నాను. ఇదిగోండి ఇలా పలసగానే చేసుకోవాలండి. ఇలా బౌల్స్ రావాలన్నమాట. వచ్చినప్పుడు మనం పొంగించేసుకుంటే బాగుంటాయండి. మన ఆయిల్ కానీ ఎటువంటిది ఏవి కూడా వాడట్లేదు. అంతే సరిపోతుంది. ఇదిగోండి మీకు ఇవి చూపిస్తాను ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చినాయో. కాలిపోతుంది. అదిగోండి పొరల పొరల కింద పడుతున్నాయి చూసారా. ఇదిగోండి అదిగో ఎంత స్మూత్గా ఉందో.
ఇదన్నమాట. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి. కర్రీ కూడా చాలా బాగుంది. ఇదేనండి వేళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.